హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్టిక్ ద డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. 2011 జనాభా లెక్కల ప్రకారం 2001-2011 మధ్య కాలంలో జనాభా యొక్క దశాబ్ద వృద్ధి శాతాన్ని గుర్తించండి. అయితే 2011 సంవత్సరంలో కనుక చూసినట్లయితే జనాభా లెక్కల ప్రకారం 2001 నుంచి 2011 మధ్య కాలంలో జనాభా యొక్క దశాబ్ద వృద్ధి శాతం ఏ విధంగా ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 17.64. అంటే అప్పుడు 2001-2011 మధ్య కాలంలో జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అని అంటే 17.64% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారము 1000 మంది పురుషులకు గాను 1084 మంది స్త్రీలు ఉత్తమ లింగ పురుష ఆడ నిష్పత్తి కలిగి ఉన్న భారతీయ రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే 1000 మంది పురుషులకు గాను 1084 మంది స్త్రీలు ఉత్తమ లింగ పురుష ఆడ నిష్పత్తిని కలిగి ఉన్నటువంటి భారతీయ రాష్ట్రం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేరళ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే 1000 మంది పురుషులకు గాను 1084 మంది స్త్రీలు అంటే ఉత్తమ లింగ నిష్పత్తిని కలిగి ఉన్నటువంటి రాష్ట్రము కేరళ అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దుమ్కారియా అనే సామాజిక సంస్థ ఏ తెగకు చెందినది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దుమ్కారియా అంటే ఇది ఒక సామాజిక సంస్థ పేరండి. అయితే దుమ్కారియా అనే సామాజిక సంస్థ ఏ తెగకు చెందినది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఓరాస్. ఈ దుమ్కారియా అనే సామాజిక సంస్థ ఓరాస్ తెగకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ భాష జార్ఖండ్లోని ఆదివాసీ తెగ నుండి అంతరించిపోయింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అసూరి. అంటే ఇక్కడ అసూరి అనే భాష జార్ఖండ్లోని ఆదివాసీ తెగ నుండి అంతరించిపోవడం జరిగింది. ఏ భాష అండి? అసూరి అనే భాష జార్ఖండ్లోని ఆదివాసీ తెగ నుండి అంతరించిపోవడం జరిగింది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్లోని కింది జిల్లాల్లో అత్యల్ప జనాభా ఉన్న జిల్లా ఏది? అంటే ఉత్తరాఖండ్లో కనుక చూసినట్లయితే అత్యల్ప జనాభా ఉన్నటువంటి జిల్లా ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, రుద్రప్రయాగ. ఉత్తరాఖండ్లోని జిల్లాలో అత్యల్ప జనాభా ఉన్నటువంటి జిల్లా ఏది అని అంటే రుద్రప్రయాగ. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్లోని ఏ షెడ్యూల్ తెగ మేఘానాథ్ పండుగకు సంబంధించినది? ఏ పండుగ అండి? మేఘానాథ్ పండుగకు సంబంధించినటువంటి షెడ్యూల్ తెగ ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గోండ్. గోండ్ అనేది ఒక షెడ్యూల్ తెగ అండి. అయితే గోండ్ అనే షెడ్యూల్ తెగ మేఘానాథ్ పండుగకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, సుదీర్ఘ కాలంలో సంభవించే జనాభా పెరుగుదల పద్ధతిలో క్రమంగా వచ్చే మార్పును ఏమని అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జనాభా పరివర్తన. అంటే సుదీర్ఘ కాలంలో సంభవించేటటువంటి జనాభా పెరుగుదల పద్ధతిలో క్రమంగా వచ్చే మార్పును జనాభా పరివర్తన అని అంటారు. ఏమంటారండి? జనాభా పరివర్తన అని పిలుస్తారు. జనాభా పరివర్తన అనగానేమి అని చెప్పేసి కూడా అడగచ్చండి. అయితే జనాభా పరివర్తన అనగా సుదీర్ఘ కాలంలో సంభవించే జనాభా పెరుగుదల పద్ధతిలో క్రమంగా వచ్చే మార్పును జనాభా పరివర్తన అని అంటారు. ఇక్కడ ఏమండి, పెరుగుదల పద్ధతిలో క్రమంగా వచ్చేటటువంటి మార్పును జనాభా పరివర్తన అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది?
ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఉత్తరప్రదేశ్. అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో కనుక చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి జనాభా ఎక్కువగా ఉంటుందండి. అయితే కనుక అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ వాదన కారణం రెండు ఇవ్వడం అయిందండి. వాదన ఏ చూసినట్లయితే భారతదేశ జనాభా గణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశ జనాభా 10 ఏళ్ల కాలంలో చాలా వరకు మారలేదు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఏ నిజం కానీ ఆరు తప్పు. ఏ అనేది నిజం అండి. భారతదేశ జనాభా గణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనేది ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ భారతదేశ జనాభా 10 ఏళ్ల కాలంలో చాలా వరకు మారలేదు అనేది ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది అత్యల్ప జనాభా సాంద్రతను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్. అంటే అత్యల్ప జనాభా సాంద్రతను కలిగి ఉన్నటువంటిది ఏంటిది అని అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 భారత జనాభా లెక్కల కోసం ఈ క్రింది వాటిలో ఏది నినాదంగా ఉపయోగించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు. అంటే భారత జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే ఏది నినాదంగా ఉపయోగించబడిందంటే మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు అనేది ఇది నినాదంగా ఉపయోగించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే 2011 సంవత్సరంలో కనుక చూసినట్లయితే భారత జనాభా లెక్కల కోసం ఈ నినాదాన్ని ఉపయోగించడం జరిగింది. ఏ నినాదము అంటే మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది రాష్ట్రాలను పట్టణీకరణ దృష్ట్యా అవరోహణ క్రమంలో అమర్చండి మరియు సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 3, 2, 4, 1. అంటే ఇక్కడ పట్టణీకరణ దృష్ట్యా అవరోహణ క్రమంలో ఏ విధంగా ఉంటుందనంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 3 అండి, ఇక్కడ 2, నెక్స్ట్ 4, 1. తమిళనాడు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి గోవా, మిజోరాం, తమిళనాడు, కేరళ. ఇవి సరైన సమాధానంగా చెప్పవచ్చును. అంటే రాష్ట్రాలను కనుక పట్టణీకరణ దృష్ట్యా కనుక చూసినట్లయితే అవరోహణ క్రమం ఏంటి అని అంటే గోవా, నెక్స్ట్ మిజోరాం, తమిళనాడు, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత జనాభా లెక్కలు 2011 ప్రకారం ఈ క్రింది ఏ జతల నగరాల్లో అత్యధిక జనాభా నమోదైంది? అంటే 2011 సంవత్సరం ప్రకారం అంటే 2011 సంవత్సరంలో కనుక చూసినట్లయితే భారత జనాభా లెక్కల ప్రకారం ఏ జతల నగరాల్లో అత్యధిక జనాభా నమోదైంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ముంబై మరియు ఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ముంబై, ఢిల్లీ నగరాలలో కనుక చూసినట్లయితే అత్యధికంగా జనాభా నమోదు కావడము జరిగింది. ఏ ఇయర్లో అండి? 2011లో. భారత జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే ముంబై మరియు ఢిల్లీ నగరాల్లో అత్యధిక జనాభా నమోదు కావడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.